హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయడం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. లా పాయింట్లో నెక్స్ట్ మెయిల్ అండి. ఇతను రాస్తున్నది ఏంటంటే, ఇతను హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. 2024 ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి కేవలం 8 రోజులు మాత్రమే అతనితో పాటు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ 8 రోజుల్లో ఏం జరిగింది ఏంటి అనేది వంటి దానికి వెళ్తే, ఆ అమ్మాయి కీప్ ఆన్ కంప్లీట్గా నువ్వు వేరు కాపురం పెట్టాలి, ఈ ఇంట్లో ఉంటే నువ్వు నేను అన్నా ఉండాలి, లేదంటే మీ అమ్మ మీ నాన్న అన్నా ఉండాలి, నలుగురం కలిసి ఉండటానికి వీలు లేదు, మనం సపరేట్ అయిపోదాం, సపరేట్గా ఉందాం అని చెప్పి ఇతన్ని కంప్లీట్గా ప్రొవోక్ చేస్తూ వచ్చిందంట. ఇతను దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించటం, వాళ్ళు కూడా నువ్వు మగోడివి కాదా, సపరేట్గా ఉండలేవా, మీ అమ్మా నాన్న కావాలా, పెళ్ళయిన తర్వాత నీకు మీ అమ్మ నాన్నకి సంబంధం ఏంటి, వాళ్ళకి మీకు సంబంధం లేదు, ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారంట. ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదంట. అయితే ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతని మీద ఫేక్ 498A కంప్లైంట్ ఇవ్వటం, స్టేషన్కి ఇతన్ని పిలిపించటం, ఫైనల్గా ఇతని ఫ్యామిలీని ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసి పోలీసులు ఇతను వదిలేసి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చి పంపించారంట. తర్వాత వన్ ఫైన్ డే ఆ అమ్మాయి ఇతను జాబ్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళి, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు నన్ను కొట్టి పంపించేశారు, కొట్టి ఈ తాళిబొట్టు మేం పెట్టిన బంగారం నీ మొగుడు సంపాదన ఏం కాదు, మాది మాకు ఇచ్చేయని లాక్కున్నారు అని చెప్పి ఇతనికి చెప్పిందంట. నేను నీతోనే ఉంటాను అని. సో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వీళ్ళ అత్తామామ మీద కంప్లైంట్ ఇచ్చారంట. సరే, ఆ అమ్మాయి చెప్పిందంతా మేము రికార్డ్ చేసుకున్నాం బాబు, రాసుకున్నాము, నువ్వు హ్యాపీగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో, మిగతా విషయాలు మళ్ళీ చూద్దాం అని చెప్పారంట. ఇతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా వైఫ్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను, లగేజ్ ఇవ్వమంటే ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ అమ్మాయి మళ్ళీ అక్కడే ఉండిపోయింది, ఇతనితో పాటు రాలా. మళ్ళీ తీసుకురావడానికి వెళ్తే 2-3 సార్లు మీ అమ్మా నాన్న తీసుకురా వస్తాననిందంట. కానీ ఇతను దానికి ఒప్పుకోలా. తర్వాత ఇతను మీద మళ్ళీ కేసు పెట్టిందంట. ఈసారి ఎఫ్ఐఆర్ కూడా చేశారంట. ఏఎస్ఐ మేడం, బాబు నీ వైఫ్ ఫోర్స్ చేస్తుంది, ఎఫ్ఐఆర్ కట్టాల్సిందేనని. తప్పక కడుతున్నాము, నీ తప్పైతే ఏం లేదని మాకు అర్థమైంది, కానీ మేము చేయగలిగింది ఏం లేదని చెప్పి ఆమె చెప్పిందంట. సో చెప్పా కదా, పోలీసులు దాదాపుగా నిజాలు ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు దాన్ని బట్టే ముందుకు వెళ్తారు. కానీ వీళ్ళు చేసేటువంటి ప్రెజర్ వల్ల అందరినీ ఇలాంటి ఫేక్ 498 కేసుల్లో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇది. సో వాళ్ళు కూడా చెప్పారంట. ఈ అమ్మాయి ఏమో నువ్వు వచ్చి తీసుకెళ్ళందంట. లేదు నేను రాను, నిన్ను మీ పేరెంట్స్ తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళనే తీసుకొచ్చి వదిలిపెట్టమని చెప్పి ఈ అబ్బాయి చెప్పాడంట. బట్ వినలేదు. ఈ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ కొట్టడం, అబ్యూస్ చేయటం, అసలు నువ్వు మగాడివేనా, నువ్వు మగాడివి అయితే వచ్చి తీసుకెళ్ళు, ఇలాంటి మాటలతో హింసించటం, ఇవన్నీ చేస్తున్నారంట. నా మీద ఫేక్ కేసులు పెట్టారు, గర్ల్స్కి ఉన్నటువంటి రైట్స్ బాయ్స్కి లేవా, ఇవన్నీ భరించలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అటువంటి టైంలో నా ఫీలింగ్స్ అన్నీ నా ఫ్రెండ్తో పంచుకుంటున్నటువంటి సందర్భంలో అతను మీ ఛానల్ వీడియో నాకు చూపించడం జరిగింది. ఇది చూసిన తర్వాత నాలాగే సమాజంలో ఎంతోమంది ఈ ఫేక్ 498A కేసులతోటి బాధపడుతున్నారని చెప్పి అర్థమైంది. మీరు చెప్తున్నటువంటి మాటలు, ఇస్తున్నటువంటి గైడ్
గైడెన్స్ నాకు ఊరటనిచ్చాయి. మీ వీడియో చూసి ఉండకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావైనా సరే మరొక వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరగకుండా, మరొక 498A కేసు ఫేక్గా నమోదు కాకుండా కోర్టులు కానీ స్టేషన్లు కానీ చర్యలు తీసుకుంటాయి, చట్టపరంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను భావించాను. బట్ మీ వీడియో చూసిన తర్వాత నేను చనిపోవటం పరిష్కారం కాదు, పోరాడాలి అని అనిపించింది. సో అందుకే నేను చనిపోకుండా ఉన్నాను. మీ వీడియో నన్ను కాపాడింది. నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఎలా చేయాలనేది చెప్పండి. సో ఇది పరిస్థితి ఇతను రాసింది. అంటే మన ఛానల్ గురించి మనం చెప్పుకుంటే కాస్త అతిశయోక్తిగా ఉండొచ్చేమో కానీ, బట్ మన ఛానల్ వల్ల చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క వీడియో ఒక వ్యక్తి ప్రాణాలని కాపాడింది అంటే నిజంగా దానికి మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా చాలా మేము నిజంగా మంచి పని చేస్తున్నాం అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కేసు విషయానికి వస్తే, సార్ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పు చేసిన వాళ్ళే కాళ్ళు ఎగరేసుకుంటూ హాయిగా బయట తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చెయ్యని మీరు నిష్కారణంగా ఎందుకు మీ ప్రాణాలు తీసుకోవాలి చెప్పండి? ఆత్మహత్య కూడా ఒక నేరమే. సో మీరు ఆ నేరం ఎందుకు చెయ్యాలి? మీరు ఎందుకు చనిపోవాలి? అవసరం ఏముంది? హ్యాపీగా ఉండండి సార్, మీరు హ్యాపీగా బ్రతకండి. సో మీ వైఫ్ వేరు కాపురం పెట్టమంటుంది, అంతే కదా? వేరు కాపురం పెట్టమని అడగటం కూడా నేరమే. మీరు దాని మీద మీరు కేసు పెట్టొచ్చు. సో మీకు అవకాశం ఉంది. ఆ అమ్మాయి 498A కేసు పెట్టినంత మాత్రాన అయిపోదు. ఇంకొక విషయం, పెళ్ళైన తర్వాత నీ తల్లిదండ్రులతో నీకేంటి సంబంధం ఉండదు అంది కదా. సేమ్ మీరు కూడా అదే చెప్పండి. పెళ్ళైన తర్వాత నీకు మీ పేరెంట్స్కి ఏంటి సంబంధం? ఎందుకు మీ వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎందుకు నీ పుట్టింట్లో ఉంటున్నావు? వచ్చేయి, ఇద్దరం ఉందాం. నా పేరెంట్స్తో నాకు సంబంధం లేదు, నీ పేరెంట్స్తో నీకు సంబంధం లేదు. మీ అమ్మా నాన్నకి కానీ మీ అన్న తమ్ముళ్ళకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికన్నా ఫోన్ చేస్తే నేను ఊరుకోను, నేను కూడా ఎవరికి చేయనని చెప్పండి. ఏం తప్పేం లేదు కదా. సో ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో మీరు అదే చెప్పండి. మీరు ఇంకా ఈ వీడియో చూసి ఉంటారు, ఒక వీడియో ఉంటుంది దాంట్లో పెళ్లి చూపులకు అని చెప్పి ఒక కేఫ్లో కలిసి ఆ అమ్మాయి చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నీకు సంబంధించినటువంటి సోషల్ ప్రొఫైల్స్ పాస్వర్డ్స్ నేను అడగను, నాకు సంబంధించినవి నువ్వు అడగటానికి వీల్లేదు. నేను పిల్లల్ని కన్నా నా ఫిగర్ పాడైపోద్ది. నేను ఎక్కడైనా తిరిగి వస్తాను, నువ్వు క్వశ్చన్ చేయటానికి లేదు. నేను ఎవరితో అయినా తిరుగుతాను, నువ్వు అడగటానికి లేదు. ఇలా 100 కండిషన్లు చెప్పిద్ది. వాడు షాక్ అవుతుంటే పక్కన వచ్చిన ఆడి ఫ్రెండ్ చెబుతాడు, ఈ ఆఫర్లన్నీ నీకంటే ఆడికంటే నాకే బాగా సెట్ అవుతాయి, నేను నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తాను, నీకులాగా నేను కూడా పెద్దదవనే, నా సోషల్ ప్రొఫైల్స్ నువ్వు అడగొద్దు, నీ సోషల్ ప్రొఫైల్స్ నేను అడగను. పెళ్లి చేసుకుందాం అనుకుంటే నువ్వు ఒక 10,000 తీసుకురా, నేను ఒక 10,000 తీసుకొస్తాను, నువ్వు 10 మందిని తీసుకొచ్చుకో చుట్టాలు, నేను 10 మందిని తీసుకొచ్చుకుంటాను, పెళ్లి చేసుకుందాం. లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, ఇద్దరం సింపుల్గా ఏ గొడవ లేకుండా ఏ హంగామా లేకుండా అయిపోద్ది. పెళ్లి ఖర్చులు నీయే నాయి. నేను పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టను, నువ్వేం పెట్టుకుంటావు అది నీ ఇష్టం, నువ్వు పెట్టలేదని నేను అడగను. ఇక కలిసి కాపురం చేద్దాం అనుకుంటే నువ్వు 10,000 తీసుకురా, నేను 10,000 తీసుకొస్తే ఒక డబుల్ బెడ్రూమ్ రెంట్కి తీసుకుందాం. నీ బెడ్రూమ్లో నువ్వు ఉండు, నా బెడ్రూమ్లో నేను ఉంటా. నువ్వు ఎవరితో తిరిగినా ఎవరితో ఉన్నా నేను అస్సలు పట్టించుకోను. నేను ఎవరితో తిరిగినా ఏం చేసినా నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవద్దు. ఇక చను పెళ్ళి అయింది కదా, చను ఉంది కదా అని చెప్పి అరేవరే అని పిలిస్తే నేను ఊరుకోను, నేను నిన్ను అసే వసే అని పిలవను. అలాగే పబ్లిక్లో ఉన్నప్పుడు నేను నీ మొగుడిని మర్చిపోతా, నువ్వు నా పెళ్ళానని మర్చిపో. నేను దేనికైనా లైన్ వేసుకుంటా, నువ్వు ఎవరికైనా లైన్ వేసుకో, నేను నిన్ను అసలు క్వశ్చన్ చేయను. ఇక విడిపోవాలి అంటే ఒక్క ముక్క అడగకుండా నువ్వు డైవర్స్ మీద సంతకం పెట్టాలి, నేను కూడా డైవర్స్ మీద సంతకం పెడతా. నేను నీకు రూపాయలేమని ఇవ్వను, మెయింటెనెన్స్ ఇవ్వను, ఏమి ఇవ్వను, నువ్వు కూడా ఏమీ ఇవ్వద్దు. సో నీది ఖర్చు నీది, నా ఖర్చు నాది. నా వాళ్ళు ఎవరు రారు, నీ వాళ్ళు ఎవరు రావద్దు. సో దీనికి ఓకే అంటే ముందుకెళ్దాం అనగానే ఆ అమ్మాయి తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోద్ది. సో సేమ్ థింగ్ అమ్మాయిలందరూ ఇలానే, అందరూ అని అనలేములే, కొంతమంది వెర్రి తలలు ఎక్కువయ్యి ఇలాంటి పనికి మాలిన వేషాలు అయితే మొదలు పెట్టారు. నా ఫ్రీడమ్, నా ఇది, నా అది. మొన్న ఏదో దాంట్లో చూశారు, అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్, ఏదో ఒకటి చేయండి సార్ అని. ఏందమ్మా ఏం చెయ్యాలి ఏంటి అని మాట్లాడితే మ్యాటర్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరగటం ఆగిపోయిందంట, దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట.
అదేంటమ్మా అంటే, ఇంతకుముందు బాగా వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు స్లోగా వస్తున్నారు. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఎందుకమ్మా అంత ఇదేముంది? సార్ నేను సాయి పల్లవిలా ఉంటాను సార్. ఎవరిలా ఉంటే ఎవడికేం తల్లి? నువ్వు సాయి పల్లవిలా ఉంటావు. సాయి పల్లవి కాదు కదా! సో, బుర్ర ఉండాలి. ఆలోచించాలి. సో, ఎట్లా తయారయ్యారంటే సొసైటీ, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాము, రీల్సు, చెత్త, చెదారం వచ్చిన తర్వాత మేమే హీరోయిన్‌లమి, మేమే అప్సరసలు, మేము ఆకాశం నుంచి దిగొచ్చామని ఫీల్ అవుతున్నారో, ఇంకోటో అర్థం కావట్లేదు గానీ, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వేచ్ఛ, ఎక్స్, వై, జెడ్ ఎవ్వరు కాదనరు. జెండర్ ఆఫ్ ఈక్వాలిటీ ఎవ్వరికైనా కావాల్సిందే. ఇది ఎవ్వరు కాదనరు. కానీ ఈక్వల్ రైట్స్, ఈక్వాలిటీ అనేటువంటి పేరుతోటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన, దరిద్రమైనటువంటి ఉన్నాయి చూడండి. అది స్వేచ్ఛ పేరుతో మీరు స్వేచ్ఛ అనుకుని మీరు చేస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నాయి ఉన్నాయి చూడండి. అయ్యి కొద్దిగా మార్చుకోవాలి. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది మాట్లాడితే మళ్ళీ అందరూ వచ్చి మీద పడిపోతారు. నాకు కొన్ని అర్థం కావు. జెండర్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. స్త్రీలకు బస్సుల్లో సపరేట్‌గా పెడతారు. జెండర్ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడుంది అసలు ఇక్కడ? అబ్బాయిలు కూర్చునుంటే, నేను అమ్మాయిని, నేను నుంచుని ఉండాలా లే అని చెప్పి నుంచోబెట్టి అమ్మాయి కూర్చున్నది. అసలు జెండర్ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడుంది ఇక్కడ? ఖాళీ లేకపోతే అబ్బాయి అయినా నుంచోవాల్సిందే, అమ్మాయి అయినా నుంచోవాల్సిందే. అది కదా ఈక్వల్ రైట్ అంటే. మహిళలకు సమాన హక్కులు అని చెప్పి 33% రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాల్సింది? తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి. ఇన్ జనరల్ మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి రిజర్వేషన్స్? వీళ్ళు ఎక్కడో అణగారిన వర్గాలు వీళ్ళని పైకి తీసుకురావాలి. సో వీళ్ళకి సమానమైనటువంటిది కల్పించాలి అని చెప్పి. సో అంటే మీరు 33% రిజర్వేషన్ ఇచ్చారు అంటే నిజంగా మహిళలందరినీ కూడా మీరు తక్కువగా చూస్తున్నట్టే కదా. ఇంక ఇక్కడ ఈక్వల్ రైట్ ఎక్కడ ఏడిసింది? ఈక్వల్ రైట్ లేకుండానే ఈక్వల్ రైట్ అని చెప్పి దాని మీద మీరు కొట్లాడటం. దీన్ని విచిత్రంగా అసలు ఈ విచిత్రం ఏంటి అసలు ఎవరికి అర్థం కానటువంటి అంశం అనమాట. సో ఈ జెండర్ ఈక్వాలిటీ అంటారు, మీరే ఈక్వల్ రైట్స్ లేకుండా చేసుకుంటారు. రిజర్వేషన్లు అంటారు, XYZ అంటారు. మేము అమ్మాయిలు అమ్మాయిలు అయితే ఏంటి, అబ్బాయిలు అయితే ఏంటి, ఈక్వల్ అన్నప్పుడు ఈక్వల్ గానే ఉండాలి కదా. సో అది ఉండదు. ఏందో ఈ అర్థం కానటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట ఇది నాకు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి మా నువ్వైతే భయపడాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. హ్యాపీగా మీ వైఫ్ మీద వెళ్ళి కేసు పెట్టు. ఏమని పెడతావు? నన్ను మా పేరెంట్స్ నుంచి విడిపోమంటుంది. సో మా వైఫ్కి ఏ హక్కులు ఉన్నాయో నాకు అయ్యే హక్కులు ఉన్నాయి. గట్టిగా కేసు పెట్టి ముందుకెళ్తే దిగొచ్చిద్ది. నువ్వు నాకు ఎవరు ఉండకూడదు అంటున్నావు కదా, నీకు ఎవరు ఉండకూడదు. ఈక్వల్ రైట్. దెన్ విల్ మూవ్ ఆన్ అని చెప్పు, సెట్ అయిపోద్ది.